జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని మాట ద్వారానే నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగచేయనయ్యా. నీ మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలు వినో, మనుషుల మాటలు వినొద్దు. పక్కింటి వారి మాటలు కూడా వినొద్దు. పక్కింటి వారు కూడా ఏం చేస్తారు కొన్నిసార్లు? ఏం చేస్తారండి? చెడు చెబుతారు. మోసపు మాటలు చెప్పే మనుషులు ఉన్నారు. నిన్ను మోసం చేస్తారు. కానీ యేసయ్య మాటలు వింటే ఎప్పటికీ మోసం కాలేవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు వింటే దేవుని వాక్యము చేత బలపరచబడతావు. దేవుని మాటల్లో నీకు శాంతి